శేర్లింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్లోని న్యూ హఫీజ్పేట్లో సీనియర్ నాయకులు అల్లావుద్దీన్ పటేల్ నిర్వహణలో నూతనంగా ఏర్పాటు చేసిన కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో కూకట్పల్లి శాసనసభ్యులు నాదవరం కృష్ణారావుతో కలిసి మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నూతన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంకు హఫీజ్పేట్ ఫ్లైఓవర్ నుండి భారీ ర్యాలీతో చేరుకొని ఘనంగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి, ఆఖరికి ప్రాణాన్నైనా సరే లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చుడు, నేను దచ్చుడు అనే ఒక తెలంగాణ కొరకు పోరాడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు రేపటి 29వ తారీఖు నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని తెప్పించారే కీలక పాత్ర వహించింది. కాబట్టి రేపు కార్యకర్తలు కానీ అందరూ కూడా జిల్లాల వేదికగా అన్ని కార్యక్రమాలు నెరవేర్చి తెలుగు తల్లి విగ్రహానికి కేసీఆర్ గారి ఏదైతే ఫోటో ఉందో పాలాభిషేకం చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అన్ని జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోతా ఉంది. ఆ రోజున తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కేసీఆర్ కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా వాళ్ళ తల ఉంచి తెలంగాణ ప్రజలను ఏకం చేసి, కళాకారులు కానీ, విద్యార్థులు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, కుల సంఘాలు కానీ అందరూ ఏకమై ఆ రోజున కేసీఆర్ సపోర్ట్ చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చిందంటే తెలంగాణ బిడ్డలు త్యాగాలు చేసినటువంటి ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. అందరినీ కూడా ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులు అందరూ కూడా జోహార్లు అర్పిస్తూ ఆ రోజు రేపు అందరికీ ఖచ్చితంగా రావాలని చెప్పి కూడా పిలుపునిచ్చాం. ఈ కాంగ్రెస్ చేసిన మోసాలు, బీజేపీ చేసిన మోసాలన్నీ కూడా ఈ 2 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ల్యాండ్ల విషయంలో కానీ, హైదరాబాద్లో ఉన్నటువంటి ల్యాండ్లను అమ్మేసి ఈరోజు హైదరాబాదు ₹1 ఖర్చు పెట్టకుండా పెద్దెత్తుగా దోపిడీకి పాల్పడుతున్నారు. కాబట్టి దాన్ని కూడా ప్రజల పక్షాన్ని నిలబడాలని మాకున్నటువంటి కార్యకర్తలు అందరం కూడా తొందరలోనే పాదయాత్ర చెప్పి ఖచ్చితంగా వెళ్తాం. ఇవాళ కొండాపూర్లో జరిగేటటువంటి కార్యాలయంలో అల్లా పటేల్ ఆధ్వర్యంలో మాకున్నటువంటి లీడర్ ఆధ్వర్యంలో కార్యక్రమం 2వ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం. ఖచ్చితంగా శేర్లింగంపల్లి రాబోయే కాలంలో ఖచ్చితంగా జెండా ఎగిరేసి టీఆర్ఎస్ ఇప్పటికీ 2 సార్లు ఎగిరింది కాబట్టి మళ్ళీ కూడా ఈ జెండా టీఆర్ఎస్ బండి ఎగిరేస్తాం ఖచ్చితంగా చెప్పి తెలియజేస్తాం. మీ అందరికీ కూడా మేమంతా అన్నదానం ఉంటాం, కృష్ణ కూడా అన్నదానం ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ఏదైనప్పటికీ మనం ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందో మరి ఉన్నారు 2500 రూపాయలు పెట్టడానికి వస్తుంది. మరి ఎవరైతే ఉండొచ్చు, శేర్లింగంపల్లిని డెవలప్ చేసుకోవచ్చు. నిజమా కాదా? నిజమా? మన పార్టీ మీద గెలిచి, మన సింబల్ మీద గెలిచి, మన కేటీఆర్ గారి, కేసీఆర్ గారి అండదండలతోటి ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచి పక్క పార్టీకి వెళ్ళి బొంక నాటకాలు ఆడుతున్నాడు ఎమ్మెల్యే, దొంగ ఎమ్మెల్యే. కాబట్టి ఈసారి ఏం ఎలక్షన్ వచ్చినా కానీ శేర్లింగంపల్లిని బొంద పెట్టాలి ఎమ్మెల్యేనని చెప్పేసి మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నారు. అలాగే మీకు చిన్న విషయం చెప్తా, దానికి సాయిబాబా కూడా సాక్ష్యం. 2018లో టీడీపీ పార్టీ నుంచి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకి మన పార్టీలోకి వచ్చిండు. 2018లో సార్కి టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే గాంధీ గారికి. ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాడు. టికెట్ ఇచ్చి 4 రోజులైంది. జై తెలంగాణ అనమంటే అన్నాడు. ఎందుకన్నావు అంటే నోట్ల నుంచి మాట రాదు. జై తెలంగాణ ఎందుకు అనాలి అని అంటాడు. ఒక రోజు గట్టిగా నువ్వు అంటావా లేదా, నువ్వు అనకపోతే మాత్రం బాగుంటుందని సాయిబాబా అన్న కాన్స్టిట్యున్సీలో ఎన్టీఆర్ నగర్లో తీసుకెళ్లి ప్రోగ్రాం పెట్టే ఆ రోజు దగ్గరుండి జై తెలంగాణ అనిపించినాం ఆయన తోటి. మేము అంత దమ్ముంది మనకి జై తెలంగాణ అనిపించి తెలంగాణలో శేర్లింగంపల్లిలో టీఆర్ఎస్ జెండా ఎగిరేసే దమ్ము మనకు ఉంది. కాబట్టి ఇప్పుడేమో మాకు వచ్చినాయి తాళాలు కానీ ఇస్తలేదు.
కాంగ్రెస్. మాకైతే వాటర్ అప్పటికి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే ప్రాబ్లం అవుతుంది వాటర్కి. మాకైతే వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉంది. ఇప్పటి నుంచి చాలా అయితే మళ్ళీ అన్న వచ్చింది, అల్లావుద్దీన్ అన్న వచ్చింది, మీ సమస్యలు క్లియర్ అయితే. మాధవ హిల్స్ ఫేజ్ 1 కొండాపూరు. మేము ఇక్కడ లేటెస్ట్గా డెవలప్ అయిన ఇది కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో మాకు పార్కు కూడా ఉంది, కానీ దాని కాంపౌండ్ వల్ల ఎన్ని కట్టడం వల్ల మాకు మా పిల్లలు మా కుటుంబీకులు వాకింగ్ చేయడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఏ అవకాశాలు లేవు. పిల్లలు కూడా రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కానీ చిన్న చిన్న ఆటలు ఆడుకుంటున్నప్పుడు 2-3 యాక్సిడెంట్లు కూడా అయ్యాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మాకున్న పార్కుని మాకు అందజేయమన్నట్టుగా జిహెచ్ఎంసీలో ఉన్న డిప్యూటీ కమిషనర్ మేడంని కలిసాము. కలిస్తే ప్రశాంత్ గారిని కలిస్తే ఆవిడ జిహెచ్ఎంసీ పర్సన్స్ని పంపించి ఆ గోడ ఏదైతే ఉందో కాంపౌండ్ వాళ్ళు దాన్ని తీయించేశారు. దానికి సంబంధించి ఈరోజు మేము అందరం గ్యాదర్ అయ్యాము. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో కూడా మేము అనేది ఏంటంటే మా పార్క్ మాకు హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి దాని డెవలప్మెంట్ కూడా మాకు అవకాశం ఇవ్వండి. తర్వాత మీరు కూడా మాకు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మాకున్న ఇంకా చిన్న చిన్న సొసైటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే రోడ్స్ కానీ డ్రైనేజీ ప్లస్ సమ్మర్లో మాకు అసలు మంజీరా వాటర్ చాలా తక్కువ వస్తుంది. ఆ మంజీరా వాటర్ని కూడా మాకు అందుబాటులో ఉండేటట్టు 2 రోజులకు ఒకసారి కానివ్వండి, మీరు ఎప్పుడైతే సిటీలో ఎలా అయితే సప్లై చేస్తున్నారో అదేవిధంగా మాకు కూడా కొంచెం ఎక్కువగా వచ్చేటట్టు. అంతకుముందు గంట వచ్చేది, ఇప్పుడు పావు గంట అరగంట వస్తున్నాయి. ఈ విషయాల్లో మాకు జిహెచ్ఎంసీ వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ఇప్పటివరకు చేసిన సహాయ సహకారాలకి చాలా కృతజ్ఞతలు. మాధవ హిల్స్ ఫేజ్ 1 నుంచి.